every day we learn 2 or 3 words from newspapers. So let us see our today's 1 or 2 words. Look at that heading here. US revoked 6K student visas this year. ఇక్కడ 6K ఏంటి తెలుసు కదమ్మా, 1000 అంటే 6000 స్టూడెంట్ వీసాస్ దిస్ ఇయర్. యుఎస్ రివోక్ అంటే క్యాన్సిల్, రద్దు చేయు అని చెప్పడం. రివోక్ అంటే రద్దు చేయడం. అది కూడా అఫీషియల్గా. ఇప్పుడు మీరు ఏదైనా రద్దు చేశారనుకోండి, ఆ క్యాన్సిల్ అంటారు. ఇక్కడ రివోక్ అనేది కొంచెం అధికారికంగా ప్రకటించే వాటికే వాడాల్సి ఉంటుంది. రివోక్ అనేది ఇక్కడ అర్థమవుతుంది కదా. రివోక్. నెక్స్ట్ 6000 స్టూడెంట్ వీసాస్. ఇప్పుడు దీనిలో ఒక 2-3 అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు అంజలి డౌట్ ఏంటంటే, సార్ 6000 పక్కన స్టూడెంట్ కదా, చాలామంది ఉన్నారు, మరి రెస్పెక్ట్ లేదే ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ అన్నారు కదా, కానీ 6 స్టూడెంట్స్ అని పక్కన VISS వీసాస్ అనే ఒక నౌన్ కలిపారు కదా తల్లి. ఆ నౌన్ ఉంటే ఎస్ ఉండకూడదు. 6000 స్టూడెంట్ వీసాస్ అన్నారు, స్టూడెంట్స్ వీసాస్ అనకూడదు. అర్థం కాలేదు. ఇంకోటి చెప్తాను. మనం ఒక 2 గంటల సినిమా చూస్తున్నాం అనుకోండి. సినిమా 2 గంటలు చూస్తున్నారు. అప్పుడు మీరు ఏం చెప్పాలి? 2 hour షో ఆర్ 2 hour మూవీ అనాల్సి ఉంటుంది. అంతేగాని 2 hours మూవీ అని కూడా చేసి పెట్టకూడదు. అక్కడ ఎందుకు సార్ అంటే 2 hours అని పక్కన మరొక నౌన్ కలుపుతున్నారు కదా, ఇంకొక నౌన్, అప్పుడు ఎస్ తీసేయాల్సి ఉంటుంది అక్కడ. అలా కాకుండా మీరు చూసే మూవీ ఎంతసేపు ఉంటుంది? 2 hours అని ఆపేయచ్చు. ఎంతమందికి వీసా క్యాన్సిల్ చేస్తారు? 6000 స్టూడెంట్స్ ఆపేయచ్చు. కానీ 6000 స్టూడెంట్స్ మళ్ళీ పక్కన వీసాస్ ఇంకో నౌన్ పెడితే కానీ గెస్ కట్ చేయాలి. డూ అండర్స్టాండ్? ఓకే, ఇఫ్ యూ కీప్ ఎ ప్లూరల్ నౌన్, నెక్స్ట్ ఇమీడియట్లీ ఇఫ్ యూ గెట్ అనదర్ నౌన్, దే నీడ్ టు రిమూవ్ దట్ ఎస్ తీసేయాల్సి ఉంటుంది అక్కడ. ఓకే, 3 నెలల కోర్స్ ఒకటి ఉంది. ఏమన్నారు? 3 month కోర్స్. 3 months కోర్స్ కాదు, 3 month కోర్స్. పక్కన కోర్స్ నౌన్ పెట్టావు కదా, ఎస్ కట్ చేయాలి. కోర్స్ డ్యూరేషన్ ఎంత? 3 months అనొచ్చు. కానీ 3 months అని పక్కన ఇంకోటి నౌన్ కలిపితే కట్ చేయాలి. అందుకని మీ డిగ్రీ ఏమనాలి? 2-year MBA ప్రోగ్రామ్. 2-year MBA ప్రోగ్రామ్. 2 years MBA కాదు, 2-year MBA ప్రోగ్రామ్. 4-year బీటెక్. 4 years బీటెక్ కాదు, 4-year ప్రోగ్రామ్, 4-year కోర్స్. ఓకే, బ్యాంక్ వెళ్ళారు, 10,000 రూపీస్. 10,000s కాదు, 10,000 రూపీస్. అది ఒక పాయింట్ అక్కడ. ఓకే, రెండో పాయింట్ వచ్చి తెలుగు వాళ్ళం చక్కగా మనం దీన్ని తెలుగులో చెప్పండి. US 6,000 విద్యార్థుల వీసాలను, ఇది కూడా చెప్పాలి. ఇది చెప్పలేదు. ఇదేంటి? ఈ సంవత్సరంలో అది తెలుగు రాసేవాళ్ళు ఇంగ్లీష్కి మాట్లాడేటప్పుడు ఇన్ దిస్ ఇయర్ అని పెట్టేస్తారు. ఇక్కడ ఈ సంవత్సరంలో కదా, ఇక్కడ ఈ లేదు కాబట్టి ఇక్కడ ఇన్ కలుపుకుంటారు, ఇన్ దిస్ ఇయర్. కానీ తప్పు, అక్కడ ఓన్లీ దిస్ ఇయర్ చెప్పాలి. అర్థం కాల. దిస్ ఇయర్, దిస్ మంత్, దిస్ వీక్ అని చెప్పాలి. కానీ మనం ఇన్ దిస్ మంత్, ఇన్ దిస్ వీక్, ఇన్ దిస్ అని చెప్పే అలవాటు చాలా మందికి ఉంటుంది. తప్పది. ఇన్ పెట్టకూడదు. కానీ తెలుగులో ఇన్ వస్తుందిగా. మనం తెలుగులో ఏమనుకుంటాం? ఈ నెలలో, ఈ సంవత్సరంలో, ఆ లోకి ఈక్వల్గా ఇన్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తాం మనం. ఆ అలవాటు తప్పు అంటున్నాను అనమాట. అక్కడ నేను ఈ నెలలో హైదరాబాద్ వెళ్తాను, ఐ విల్ గో హైదరాబాద్ దిస్ మంత్. అంతేగాని ఇన్ దిస్ మంత్ కాదు, ఐ విల్ గో హైదరాబాద్ దిస్ మంత్. నేను ప్రాజెక్ట్ ఈ వారంలో సబ్మిట్ చేస్తాను, ఐ విల్ సబ్మిట్ ప్రాజెక్ట్ దిస్ వీక్. ఇన్ దిస్ వీక్ కాదు, అక్కడ ఇన్ పెట్టకూడదు, దిస్ వీక్. ఇలాంటివి న్యూస్ పేపర్లో బోల్డ్ కనబడుతుంటాయి చక్కగా. అక్కడ అది దిస్ పెడతారు, ముందు ఏమి ఉండదు, హ్యాపీగా. కానీ మనకు తెలుగు నుంచి వాళ్ళకి అలవాటు ఉంటుంది, అది మానేయాలని చెప్తున్నారు అనమాట. సో ఈ హెడ్డింగ్లో ఇప్పుడు 2 నేర్చుకున్నాం. ఒకటి ఏంటది? స్టూడెంట్ వీసాస్ కరెక్ట్, స్టూడెంట్స్ కాదు. క్లియర్? స్టూడెంట్ వీసాస్. బికాస్ ఇఫ్ యూ టేక్ అ ప్లూరల్, నెక్స్ట్ యాడ్ 1 more noun, యూ నీడ్ టు రిమూవ్ దాట్ ఎస్. సెకండ్, దిస్ ఇయర్, అక్కడ ఇన్ దిస్ ఇయర్ అనకూడదు. క్లియర్? ఇక నెక్స్ట్ రివోక్ అంటే ఏంటి? రద్దు చేయడం. మీరు అలాంటి కొత్త పదాలు నేర్చుకున్నప్పుడు దాన్ని ఎలా సింటాక్టికల్గా రాయాలో కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు ఎలా రాయాలి? ఇది సబ్జెక్ట్ వచ్చి యుఎస్, రివోక్ 6000, పక్కన ఎటువంటి ప్రిపోజిషన్ వాడలేదు కదా, కాబట్టి మీ సింటాక్స్ ఇలా రాయాలి. సబ్జెక్ట్ రివోక్ సంథింగ్, అంతేగాని రివోక్ ఆన్ సంథింగ్, రివోక్ ఇన్ సంథింగ్ ఏమి రాయకూడదు. నో ప్రిపోజిషన్. రివోక్ తర్వాత ఇమ్మీడియట్గా సంథింగ్ రాయాల్సి ఉంటుంది. ఇక మధ్యలో ప్రిపోజిషన్ ఏముండదు. ఓకే, రివోక్ ఎందుకు చేసింది? అది ఇది ఫ్రంట్ పేజీలు ఇచ్చింది,
లోపల ఇన్సైడ్ పేజీలు ఇచ్చిన హెడింగ్ ఇది. ఇన్సైడ్ పేజీలు ఏమి ఇచ్చారు? యుఎస్ రివోక్డ్ 6,000 స్టూడెంట్ వీసాస్ ఫర్ టెర్రర్ సపోర్ట్. అంటే ఎందుకో చెప్పాలంటే పర్ఫెక్ట్ చెప్పాలి. ఫర్ ఈ ఫర్ తర్వాత మనం సంథింగ్ తీసుకోవచ్చు ఆర్ ఇన్ఫార్మ్ తీసుకోవచ్చు. ఇన్ఫార్మింగ్ ఫార్మ్ మీకు చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రిపోజిషన్స్ ఈ ఎట్, ఇన్, ఆన్, ఆఫ్, బై, ఫార్, ఫ్రమ్ వచ్చినప్పుడు పక్కన V1 ప్లస్ ఇన్ఫార్మ్ కూడా వాడచ్చు. TO2 వస్తే V1 వాడతాం, 2 వస్తే V1 వాడతాం. TO2 వస్తే ఎక్కువగా. మిగిలిన ప్రిపోజిషన్స్కి అయితే కనుక జస్ట్ వీ టేక్ V1 ప్లస్ ఇన్ఫార్మ్. సో ఆ పద్ధతిలో ఇక్కడ ఫర్ తీసుకుని ఇన్ఫార్మ్ చెప్పచ్చు. సో మీరు ఈ స్ట్రక్చర్ నోట్ చేయండి ఒకసారి. అంటే మీ బ్యాగ్ ఆఫ్ వొకాబులరీలో ఈ వర్డ్ యాడ్ అవ్వాలి. మై బ్యాగ్ ఆఫ్ వొకాబులరీ అంటే కొత్త కొత్త పదాలు ఎలా వాడాలో పద్ధతితో సహా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. Now this is the way or process or method to use the word revoke. So subject revoke something for something or inform. అంటే inform పెట్టొచ్చు or something తీసుకోవచ్చు. మీనింగ్ ఏంటమ్మా? revoke means to cancel or withdraw or take back permission, law or right. అంటే దేనైనా ఒకదాన్ని క్యాన్సిల్ చేయడం, రద్దు చేయడం. అది ఒక పర్మిషన్ అవ్వచ్చు, అనుమతి అవ్వచ్చు, చట్టం అవ్వచ్చు, ఒక హక్కు అవ్వచ్చు. మీకంటూ ఇచ్చిన ఒక హక్కుని ఏదైనా రద్దు చేసి తీసేసుకోవచ్చు, రద్దు చేయొచ్చు. అలాంటప్పుడు ఇది వాడాలి. ఇది ఎక్కువగా అఫీషియల్గా వాడాలి. అఫీషియల్. ఓకే, దెన్ వీ షల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ కొన్ని. ద యూనివర్సిటీ రివోక్డ్ హిజ్ అడ్మిషన్ ఫర్ చీటింగ్ ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్. అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లో మోసగించినందుకు ఆయన అడ్మిషన్ని రద్దు చేశారు. నెక్స్ట్, ద గవర్నమెంట్ రివోక్డ్ ద లైసెన్స్ ఫర్ వైలేటింగ్ సేఫ్టీ రూల్స్. ఆయన సేఫ్టీ రూల్స్ వైలేట్ చేశారు. 2-3 సార్లు రెడ్ లైన్ దాటి వెళ్ళిపోయారు, రెడ్ లైట్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఆయన లైసెన్స్ రద్దు చేసింది. దెన్ ద మేనేజర్ రివోక్డ్ ద ఎంప్లాయీస్ ప్రివిలేజెస్ ఫర్ మిస్యూజింగ్ కంపెనీ రిసోర్సెస్. అక్కడ కంపెనీ రిసోర్స్ ఆయన మిస్యూజ్ చేశాడు, కంపెనీ రిసోర్స్ తన కోసం వాడుకున్నాడు. కాబట్టి ప్రివిలేజెస్ అంటే కనుక ఆయన ఇచ్చిన హక్కులు. అంటే హక్కు ఏంటి? ఆయన ఒక 20,000 వరకు ఓన్గా వాడేయచ్చు. ఇప్పుడు ఇక నుంచి లేదు, 20,000 వాడాలన్నా సరే కంపెనీకి చెప్పి వాడాల్సి ఉంటుంది. అంటే ఆయనకంటూ ఇచ్చిన కొన్ని హక్కులకి కత్తిరేశారు. ఓకే, రివోక్. నెక్స్ట్, ద స్కూల్ రివోక్ ద స్టూడెంట్స్ స్కాలర్షిప్ ఫర్ ఫెయిలింగ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్. ఆ స్టూడెంట్ అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు, స్కాలర్షిప్స్ క్యాన్సిల్ చేశారు అతనికి. నెక్స్ట్, ద బ్యాంక్ రివోక్ హిస్ క్రెడిట్ కార్డ్ ఫర్ నాట్ పేయింగ్ జ్యూస్. అంటే జ్యూస్ చెల్లించకపోతే మరి క్రెడిట్ కార్డ్ ఇన్వాలిడ్ అవుతుందిగా, దాన్ని క్యాన్సిల్ చేస్తారు. అలా చేస్తారు అనమాట. అలాగే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. రివోక్ అంటే కనుక రద్దు చేయడం ఏదైనా అఫీషియల్గా. అది ఎటువంటి ప్రిపోజిషన్ వాడకూడదు. సబ్జెక్ట్ రివోక్ సంథింగ్. ఎందుకోసం అంటే పర్ఫెక్ట్ చెప్పాల్సి ఉంటుంది. ఇది ఒక వర్డ్ వారు నేర్చుకున్నది. ఇక సెకండ్ ఇంకొక వర్డ్. ఐ అడాప్టెడ్ 250 ఫ్యామిలీస్ ఇన్ కుప్పం సేస్ నాయుడు. ఆయన ఒక 250 కుటుంబాలని అంటే దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, సబ్జెక్ట్ అయి ఉంది, అడాప్టెడ్, పక్కన 250 ఫ్యామిలీస్ ఆబ్జెక్ట్ ఉంది. మధ్యలో ప్రిపోజిషన్ ఉందా? ఏం లేదు. కాబట్టి మీరు కూడా ఏం వాడక్కర్లా, ప్రిపోజిషన్ ఏం వాడక్కర్లేదు. ఓకే, సో ఇప్పుడు ఎలా రావాలి? సబ్జెక్ట్, అడాప్ట్, సంబడి. ఇక్కడ మనం సంబడి అనుకుంటాం, సంథింగ్ కూడా చెప్పచ్చు. సంథింగ్ అంటే అడాప్ట్ అంటే కేవలం దత్తత తీసుకోవడం అనే అర్థమే కాకుండా ఏదైనా కొత్త వాటిని చేపట్టడం అనే సెన్స్ కూడా వస్తుంది ఇక్కడ. యూ నీడ్ టు అడాప్ట్ న్యూ పాలసీస్. ఓకే, వీ నీడ్ టు అడాప్ట్ న్యూ క్రియేటివ్ ఐడియాస్. అంటే కొత్త వాటిని మనం చేపట్టాలి. అది చేపట్టు, మద్దతు తీసుకుని అనే సెన్స్ కూడా అడాప్ట్ వాడాల్సి ఉంటుంది ఇక్కడ. క్లియర్? ఇది అడాప్ట్ని చాలా చక్కగా వాడచ్చు. లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. ద కైండ్ కపుల్ అడాప్టెడ్ అన్ ఆర్ఫన్ చైల్డ్ ఫ్రమ్ ద విలేజ్. అంటే ఆ గ్రామం నుంచి ఒక అనాథ బాలుని వాడు మద్దతు తీసుకున్నారు. ఇక్కడ ఆర్ఫన్ చైల్డ్ అంటే ఎవరు తల్లి? సంబడి. అనాథ పిల్లలు సంబడి అవుతుంది. గుడ్. షీ డిసైడెడ్ టు అడాప్ట్ హర్ కజిన్ సన్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్. యాక్సిడెంట్ తర్వాత ఆ కజిన్ వాళ్ళ అబ్బాయిని దత్తత తీసుకోవాలని ఆవిడ అనుకుంది. కజిన్ సన్, అగైన్ సంబడి. నెక్స్ట్, ద ఫ్యామిలీ హ్యాపీలీ అడాప్టెడ్ ఎ బేబీ గర్ల్ లాస్ట్ ఇయర్. ఒక అమ్మాయిని తీసుకున్నారు. అగైన్ సంబడి. ఈ 3 విషయాల్లో కూడా అక్కడ ఒకటే అర్థం ఏంటి తల్లి? దత్తత తీసుకోవడం. కానీ ఇంకోటి అర్థం వస్తుంది, అంటే చేపట్టు లేదంటే కొత్త వాటిని ఇంప్లిమెంట్ అమలు చేయని కూడా వస్తుంది ఇక్కడ. ఈసారి చెప్పమ్మా. ద కంపెనీ అడాప్టెడ్ న్యూ పాలసీ ఆన్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఇక్కడ చూడండి, అడాప్టెడ్ న్యూ పాలసీ, ఇదేమవుతుంది? సంథింగ్ అవుతుంది. అంటే ఇక్కడ
కొత్త పాలసీని దత్త తీసుకోవడం కాదు, ఇక్కడ చేపట్టిందని లెక్క, ఇంప్లిమెంట్ చేసిందని అర్థం వస్తుంది అక్కడ. కాబట్టి మన స్పోకెన్ భాషలో అడాప్ట్కి పక్కన సంథింగ్ తీసుకుని చెప్పచ్చు. దేర్ ఇన్ అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ వీ ఆల్వేస్ ట్రై టు అడాప్ట్ న్యూ మెథడ్స్, అంటే కొత్త మెథడ్స్ని చేపట్టాలని మేము ప్రయత్నిస్తూ ఉంటాం. ఓకే, హియర్ అన్ ఇన్స్టిట్యూట్ వీ ఆల్వేస్ ట్రై టు అడాప్ట్ న్యూ మెథడ్స్. ఓకే, అలా న్యూ టెక్నిక్స్ ఇట్లా. దెన్ మెనీ స్కూల్స్ అడాప్ట్ డిజిటల్ లెర్నింగ్ మెథడ్స్ దీస్ డేస్, అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది డిజిటల్ లెర్నింగ్ మెథడ్స్ వాడుతున్నారు. ఇక్కడ డిజిటల్ లెర్నింగ్ మెథడ్స్ సంథింగ్, ఇంకా అన్ని సంథింగ్ వస్తుంది అంతా కూడాను. ఇఫ్ యూ టేక్ మై డాటర్, నౌ షీ ఈస్ స్టడింగ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, దేర్ ఇన్ హర్ కాలేజ్ they use this digital board. Okay, then once the class is over, automatically the particular class gets recorded and the video link will be sent to their WhatsApp group. Then after going home, they click on it, they are able to see the total class again. మళ్ళీ వినొచ్చు. అంటే ఎంతసేపు తీసుకున్న క్లాస్ క్లోజ్ చేయగానే లింక్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఆటోమేటిక్గా. అంటే అలా డిజిటల్లో మనకు చాలా టెక్నిక్స్ వచ్చేస్తున్నాయి అంతా కూడా. సో మెనీ స్కూల్స్ adopt digital learning methods these days. Next, our community adopted eco-friendly practices to reduce pollution. అంటే పొల్యూషన్ తగ్గించడానికి మా కమ్యూనిటీ, అంటే మనం నివసించే ఏరియా అంతా కమిటీకి ఒక కమ్యూనిటీకి ఫామ్ అయ్యాం. సో అడాప్టెడ్ ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్. ఇప్పుడు ఒక 4 రోజుల్లో మనకు వినాయక చతుర్థి రాబోతుంది. అప్పుడు ఏం చెప్తాం? యా, వీ ఆల్ నీడ్ టు అడాప్ట్ ఎకో ఫ్రెండ్లీ వినాయక టు రెడ్యూస్ పొల్యూషన్. ఇట్లా అలా ఇప్పుడు అడాప్ట్ని మన సొంతగా కూడా మనం వాడే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో మీ బ్యాగ్ ఆఫ్ వొకాబులరీలో ఈ అడాప్ట్ అనే పదం నోట్ చేసుకొని ఇది ఎఫెక్టివ్గా వాడేది చూసుకోవాలి. అడాప్ట్ అంటే కేవలం దత్తతే కాకుండా ఏదైనా ఇంప్లిమెంట్ అనే సెన్స్లో కూడా వాడచ్చు అని తెలుసుకొని దాన్ని వాడాల్సి ఉంటుంది అక్కడ. క్లియర్? సో దెన్ విత్ దిస్ we close this particular session, vocabulary session.